చెట్టు ఉందనుకోండి, దాని ఆకులు కూడా పుల్లగా ఉంటాయి, కాయ పుల్లగా ఉంటుంది. దాని చెట్టు యొక్క ఆ పైనుండే చర్మాన్ని కొంచెం గీకి చూడండి, మొత్తం చెట్టు వేర్లతోటి, ఆకులతోటి, పువ్వులతోటి అంతా ఒకే స్మెల్ వస్తుంది, ఒకే టేస్ట్ ఉంటుంది. అలాగే వాక్యం చెప్పినా ఎక్కడెక్కడో సోది చెప్పకూడదు, అది ఇది చెప్పకూడదు. కరెక్ట్గా ఆ ఎంచుకున్న సబ్జెక్టు హృదయాల్లోకి వెళ్ళిపోవాలి. అదే రిలేటెడ్గా ఉండాలి. ఒక ఏదైనా సమయాన్ని బట్టి కొంచెం రిలీఫ్కి ఏదన్నా చిన్న కథ చెప్పినా, పరిశుద్ధాత్మయందలి మాటలు మన జీవితాల్లో జరిగినవి చెప్పచ్చు, చెప్పకూడదు దాంట్లో. కానీ ఆ చెట్టు ఆకులు, పిందెలు, కాండము, మొదలు అంతా ఒకే స్మెల్ ఉంటుంది. అలాగే వాక్యం ఉండాలి. అలాగే పాటలు కూడా పల్లవి, చరణాలు మొత్తం అంతా ఒకే స్మెల్, యేసుక్రీస్తు స్మెల్ రావాలి.